ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యములోకి వెళదాం. కీర్తన సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, తన కుమారుడుకు విరోధి. కుమారుడును ప్రేమించువాడు వానిని శిక్షించును. వాడిని ఎలా ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? వాడిని శిక్షిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ప్రేమించినప్పుడు శిక్షించాలి. శిక్షించుకోకుండా మనం ప్రేమిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాడు మనకి విరోధి అయిపోతూ ఉంటాడు. ఒక వ్యక్తిని నేను గమనించాను. అతని పేరు ఆనంద్ అని. ఒక మంచి సేవకుడు అతను. సేవకుడు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్లు అనుకుంటుంటారు, కానీ పాస్టర్ గారు కాదు ఆయన. అతను ఎలాంటి సేవకుడు అంటే వృద్ధులను, రోడ్డు మీద తిరుగుతున్నటువంటి ఈ బెగ్గింగ్ చేసుకుంటున్న వారిని, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోషిస్తూ ఉంటాడు. ఈ రకంగా అతను ఒక స్కూల్ కూడా పెద్దది పెట్టి, ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి కాస్త ఫండ్ తీసుకొని ఇతను ఎదురు ఇంకా పెట్టుబడి పెట్టి ఆ పిల్లల్ని, దాదాపు 150 మంది పిల్లల్ని అతను చదువు చెప్తూ ఒక విద్యను అందిస్తూ ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నాడు. సొంత కన్న బిడ్డల్ని ప్రేమించినట్టుగానే ప్రేమిస్తున్నాడు ఆయన. నేను ఎక్కడ గమనించానంటే తన్ని ఒక రోజున పిల్లలకి, తన పిల్లల కోసం ఏ రకంగా అయితే తండ్రి వెళ్ళి ఆ పెన్నులు, పెన్సిళ్ళు కొనుక్కొస్తారో అలా మేలుమైనటువంటివి షాపుల్లోకి వెళ్ళి చక్కగా కొని తీసుకొచ్చి ఆ పిల్లలకు పంచుతా ఉన్నాడు. ఏంటి సార్ మీరు ఇంత ప్రేమ అంటే, మా నాన్నగారు టీచరు, ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేశారు, మా అమ్మగారు టీచర్గా ఉన్నారు, ఇట్లాగా మా బ్రదర్ కూడా టీచరే. ఈ రకంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో అనేక మంది చిన్న బిడ్డలు చదువు లేక ఇదైపోతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి అని ఒక గొప్ప ఉద్దేశం, భారం నాకు ఉంది అన్నాడు. ఒక తండ్రికి లేని భారం అతనికి ఉందట. నాకు అనిపించింది ఇతను సేవకుడు అంటే అనిపించింది. మంచి సేవకుడు. అలాగే కొన్ని ఊరుల్లో, ఆ ఊరు పేర్లు ఎందుకు కానీ చెప్పడం, ఆ ఊర్లో 4-5 ఊర్లో అతను కొన్ని ఆశ్రయాలు ఉన్నాయి, వృద్ధులది. ఈ రకంగా కొంతమంది ఈ సిగరెట్లకి, డ్రగ్స్కి అలవాటు పరిపాలన తీసుకొచ్చి వాళ్ళని బాగు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా సంతోషంగా చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ విజయవాడ సిటీలో కూడా అతను ఒకటి ఉంది. అతను ఏం చేశాడంటే, ఒక తెలిసిన అతనికి బాగా అతనికి అప్పగించబడిన తర్వాత అతను నడిపిస్తూ అతను ఏం చేస్తున్నాడంటే, అతను సొంత స్వలాభం కొరకై ఇతను ఇచ్చే డబ్బులు సరిపోక 35,000 అద్దె కడుతూ వాళ్ళందరికీ నెల డబ్బులు వేస్తూ నువ్వు ఖర్చు పెట్టి జాగ్రత్త చేయని మేనేజింగ్ పోస్ట్ ఇస్తే అతను ఏం చేస్తాడంటే వేరే వాళ్ళ దగ్గర కూడా ఒక గ్రూప్ పెట్టుకొని సందాలు వసూలు చేసి ఆ డబ్బులు బాగా తింటూ ఇక్కడ ఉన్నటువంటి లోపల తీసుకొచ్చిన వాళ్ళని ఒక ముఠాగా తయారు చేశాడు. ఒక ముఠాగా తయారు చేసి ఆ ముఠా మేస్త్రిలాగా అయిపోయి ఇతను వాళ్ళు ఇతను ఏం చెప్తే అదే తింటున్నారు. ఆ టైప్లో తయారు చేశాడు. అందులో ఒక అతనికి బాగా తెలిసిన వ్యక్తిని అందులో పెట్టి, కొద్దిగా చూసుకోండి సార్ అని అంటే, అతను కూడా ఈ ముఠాలో జాయిన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను ఆకర్షించుకునే విధానాలు ఏదైనా నేనే. అతని పేరు అనిల్. ఒక ఫోటో వస్తుంది చూడండి, అనిల్ అని. అతనికి ఈ అనిల్ అనే పేరు కలిగినటువంటి వారిని నేను గమనించాను. ఎంతసేపు వాళ్ళ వైపే మనసులు తిప్పుకొని గొప్పల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దుష్ట శిక్షణ అంటే దుష్టుడిని ఏం చేయాలి? శిక్షించాలి. ఈ దుష్ట శిక్షణ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టమైన కార్యాలు చేసేవాడు ఎప్పుడు కూడా లేనిపోయిన సాడీలు చెప్తా ఉంటాడు. ఈయనకి, ఈ అనిల్ గారికి పాపం ఇతను ఎప్పుడు సాడీలే చెప్తుంటాడట.
నాకు చెప్పాడు ఒకసారి ఆయన. ఈ సాడీలు చెప్పటం మూలంగా నష్టపోయేది ఎవరంటే వాడే. వాళ్ళు దుష్టుడు బయలుదేరాడు. వీళ్ళందరినీ ఒక టీం తయారు చేసి ఒక్కొక్క అతను కూడా ఒక సొంత ఎన్జిఓ ఒకటి పెట్టుకుని వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళిపోదామని చూస్తున్నాడు. నీచ్యమైన ఆలోచన. ఎందుకని చెప్తున్నానంటే మన సంఘాలలో కొంతమందిని మనం ఎక్కువగా ప్రేమించి సంఘం అప్పగించి వాక్యం చెప్పి అనగానే వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఆ సంఘంలో ఒక సెద పట్టించి మనోళ్ళంతా ఒక టీం అవ్వండి అని చెప్పి ఆ సంఘాన్నే చీలికలు చేద్దామని చూస్తుంటారు. ఒక రోజున ఒక పాస్టర్ గారు నాకు బాగా తెలిసి కృష్ణలంకలో, ఆయన అయ్యా మా సంఘాన్ని ఇలా చూసుకో, నేను కొన్ని రోజులు ఊరెళ్ళి రావాలి అని చెప్పి ఊరెళ్ళి అప్పగిస్తే ఆయన ఏం చేశాడంటే, అయ్యా నా సంఘాన్ని, ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన పట్టించుకోవట్లేదంట. అసలు ఈయన లెక్క చేయట్లా, ఆయన భార్య వచ్చినా లెక్క చేయట్లా, ఆ సంఘంలో ఎవరు పట్టించుకోవట్లేదంట. ఇక ఇతనే కమాండింగ్ అయిపోయాక నేనే మెయింటెనెన్స్, నేనే సంఘానికి పాస్టర్ అంటూ ఫీల్ అవుతున్నానంట. అయ్యా మరి మా చర్చి మాకేముండే, నా సంఘం అంతా వెళ్ళాక ఒక 2 వారాలు చూసి అడిగితే, చర్చినా అదేంటండి ఇన్నాళ్ళు ఇట్లా చూసినప్పుడు మీరు ఎక్కడో వెళ్ళారు కదా, ఇంకెట్టా కుదురుద్ది అన్నాడంట. అదేంటే మా సంఘం మాకు ఇచ్చే మేము తీసుకోవాలి కదా, మా సంఘం మాకు అప్పగిచ్చంటే వీళ్ళరే మనోళ్ళంతా లేచి నుంచోండి అన్నారంట. అనగానే వాళ్ళందరూ లేచి నుంచున్నారంట. కారణం ఏంటంటే వాళ్ళు ఒక కులస్తులుగా. అప్పుడు ఈ పాస్టర్ గారిని నిలబెట్టారు కొంతమంది. అయ్యా మీరు మనాళ్ళు అని అంటున్నారు, మీరు ఎన్ని రోజులు మా పాస్టర్ గారు లేకపోయినా వాక్యం చెప్పారు, మీకు మీరు సపోర్ట్ చేయటానికి కూడా అర్హత లేకుండా అయిపోయారు, మనోళ్ళు టీము అని అన్నారు, నిలబెట్టారు అన్నారు. వాళ్ళు నిలబడ్డారు. అది ఎంతవరకు కరెక్ట్? సంఘాన్ని సిలికిలు చేశాడు కదా అతను. అదే రకంగా ఈనాడు కొన్ని సేవా కార్యక్రమాలు చేయించున్నటువంటి వ్యవస్థలో కూడా ఇలాంటి కలుపు మొక్కలను, ఒక మొక్కలు మనం పొలం వేసినప్పుడు పొలంలో కలుపు మొక్కలు మనం ఎందుకు తీసేస్తాం? ఆ ఉన్న మొక్కలన్నిటిని అది పీకేద పాడైపోతాయి, ఉన్న మొక్కలకు పెరగనియవు. ఈ లేచి ఈ కలుపు మొక్కలు ఎత్తుగా లేచి మన మంచి మొక్కలను అణిసివేస్తాయి. ఈ టైప్ ఆఫ్ పీపుల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని పెరికి వేయాలి. ఎందుకులే ప్రేమిద్దాం. ఇక్కడ ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పారంటే, అలాగే సామెతలు మరొక వాక్యం తీసుకుందాం. 23:13 చదివినట్లయితే చదవండమ్మా. 23:13. నీ బాలులను శిక్షించుట మానకుము. నీ బాలులను శిక్షించుక మానకము. మీ బాలులను శిక్షించుక మానకము అంటే శిక్షించాలట. ఏం చేయాలి? బాలులను శిక్షించాలి. మనం ఎప్పుడైతే శిక్షించకుండా మనం మానేసామో, వాళ్ళని గద్దింపకుండా మనం మానేసామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఏమవుతుంది? వాడు మనకి ఏమవుతుంది? చదువు ఒకసారి. నీ బాలులను శిక్షించుట మానకము. మీ బాలులను శిక్షించుక మానకము. బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో వాడిన కొట్టిన ఎడల వాడు చావకుండునట్టును. అంటే చావకుండా ఉంటాడట. అవునా? అదే ఇంకొక వాక్యం తీసుకుందాం. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. ఏం చేస్తుందట? జ్ఞానమును కలుగు చేస్తుంది. ఒకవేళ జ్ఞానం కలగట్లేదు అనుకో, పెద్దోళ్ళు అయిపోయారు అనుకో, వాత వేయబడి మనస్సాక్షి కలిగిన వారు, వాడికి జ్ఞానం రావట్లేదు, గద్దింపు లోబట్టలేదు. ప్రేమించినప్పుడు ఆ ప్రేమ అధికమైన ప్రేమ. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఆనంద అనే వ్యక్తికి అధికమైన ప్రేమ ఎక్కువ. నేను గమనించాను. పోనీలే క్షమించే మనసు. ఈ రోజున చాలా మంది పాస్టర్స్ లో కూడా క్షమించే మనసు కలిగి ఉంటారు. క్షమించే మనసు, ప్రేమిస్తూ ఉంటారు. ఒక దుష్టులను ప్రేమించటం, ఒక నీచమైన పనులు చేయని ప్రేమించడం తప్పు లేదు, కానీ వాడిని అధికంగా ప్రేమించి వాడు అదే రకమైన దుష్టత్వమైన కార్యాలు జరిగిస్తూ మన సంఘాన్నే వ్యవస్థను పాడు చేద్దామని చూస్తుంటాడు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాడిని ఏం చేయాలంటే, అలాంటి దుష్టుడును పిరికివేయాలి. సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెవులోనే చెప్తుంది, ఏమని? ఒక్కసారి ఈ రాజ్యాలని నా పాదాలకు నమస్కారం పెట్టాడు. దుష్టుడు ఎక్కడో ఉండడు, మన మధ్యలోనే ఉంటే మన చెవులో చెప్తా ఉంటాడు. లేనిపోయిన సాడీలు చెప్తా ఉంటుంటాడు. లేనిపోయినటువంటి మాటలు మనకి అదే ఇదే నేర్పిస్తూ ఉంటాడు.
దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వీడు దుష్టుడు అంటే వాడిని దూరంగా పెట్టాలి. అందుకనే కీర్తన మొదటి కీర్తనలో ఉంటుంది మాట, దుష్టులకు ఏం చేయాలంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. వీడు దుష్టుడురా బాబు, మనకు లేనిపోయిన ఆలోచన చెప్తున్నాడు, దుష్టమైన కార్యాలు జరిగిస్తున్నాడు, మన యొక్క వ్యవస్థని, మన సంఘాన్ని వీడు పాడు చేస్తున్నాడు. మంచి సేవ చేద్దామంటే ఈ సేవని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడు అంటే వాడిని ఏం చేయాలి? ఏరులతో సగ పీకి పారేయాలి, లేదా దాన్ని తీసుకెళ్లి ఆ దుష్ట చెట్టుని ఇంకోసారి పాతే మార్పులు చేయి. అక్కడికి మారలేదు, పీకే అది చెయ్యాలి. అంతేగాని నువ్వు దుష్టుడు పెట్టుకుని నెత్తి మీద నువ్వు దుష్టుడు పెట్టుకుంటే నువ్వు అణిగిపోతావు, వాడు కనపడతాడు. తల ఆడదేవుద్ది. సంఘానికి శిరస్సు ఎవరు? పాస్టర్ గారికి శిరస్సు ఆ సంఘంలో ఉన్న పెద్ద, ఆ సంఘంలో ఉన్నటువంటి వాడు ఒక నాయకుడు అక్కడ కూర్చొని వాడి నీ నెత్తి మీద ఎక్కాడు అనుకో, ఏమవుద్ది? ఇక దేవుడు లేడు అక్కడ, సాతాను. సంఘ వ్యవస్థలను పాడైపోట కారణం ఏంటంటే సంఘంలో ఉన్నవాడు పోనీలే అని క్షమించవే పని, ఆ మొక్క తీసేస్తే దేవుడు ఇంకొక మంచి మొక్కనిస్తాడు, మంచి వాడిని నీ కోసం సిద్ధపరిచి ఉంటాడు. ఒక రోజున ఓ పాస్టర్ గారు సంఘంలో కాంగో కొడుతూ గిటార్ ప్లే చేసే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి అనుకున్నారే, మనం లేకపోతే ఈ చర్చిలో నీతి వాయించేవాళ్ళు ఉండరు అని చెప్పేసి మానేసి వాళ్ళు ఏం చేశారంటే వచ్చే వారం వెళ్ళకూడదు అని అనుకున్నారట. వెంటనే వేరే వాళ్ళు ఆర్కెస్ట్రా మొత్తం ఆర్కెస్ట్రా మొత్తం చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఈ ఊరు వచ్చి, అయ్యా మేము ఒక 10 నెలల రోజులు ఇక్కడ ఉంటున్నాము, మీ చర్చిలో అన్ని ఆర్కెస్ట్రా ఉంది కదా, మేము ఒక్కసారి అవకాశం ఇస్తారని పాస్టర్ గారిని అడిగారంట. సరే మా వాళ్ళు వస్తే మీ వారం చూడండి, ఈ వారం మీరు చెయ్యండి, మా వాళ్ళకి చెప్తాను 4 రోజులు ఆగమని కానివ్వండి అన్నారట. వీళ్ళు ఏం చేశారు? రాలా. ఎందుకని? పాస్టర్ గారిని నడిపించాలి ఆ సంఘాన్ని. నేను లేకపోతే ఇంక లేదు. కొంతమంది బెదిరిస్తారు, ఏమైనా తెలుసా, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండను, బెదిరిస్తుంటారు. బ్లాక్ మెయిలింగ్ వర్డ్స్ ఇస్ నాట్ నథింగ్. నీకంటే గొప్పని తీసుకొచ్చి ఆ సంఘంలో నిలబెట్టాడు. ఆ సంఘం ఇంకను ఆ వాయిద్యములు చక్కగా వాయిస్తున్నారు, వాళ్ళు ఎంతో పండితులైన ఉన్నారు, ఎంత చక్కగానో చూసుకుంటున్నారు. ఆ సంఘం డెవలప్ అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు డెవలప్ అవ్వాలంటే నీలో, నీ సంఘంలో, నీ పక్కనే దుష్టుడు ఉన్నాడు, వాడిని కలుపు మొక్క, వాడిని తీసేసి. ఈ ఆనంద్ అనే ఆయన్ని ఒక సాక్ష్యంగా ఎందుకు చెప్తానంటే, వెరీ 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 నైస్ పర్సన్, మంచి సేవకుడు, సోమీయుడు. తనకిచ్చిన భార్య కూడా చాలా మంచిది, సోమీరాలు. తన తల్లిని ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. తన తల్లి మాటను జపదాటాడు ఆయన. తల్లిదండ్రులకు లోపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్స్ అయి ఉన్నారు, మాస్టర్స్ అయి ఉన్నారు. అతను ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నానంటే, అతను ఎన్ని బాగా నడిపిస్తున్నాడు విజయవాడ సిటీలో. పాపము ఇక్కడ ఉన్నదాన్ని నడిపించలేకపోతున్నా. కారణం ఏంటంటే అందులో ఒక కలుపు మొక్క చేరింది, ఒక దుష్టుడు ఉన్నాడు. ఆ రకంగా ఇలాంటి దుష్ట కార్యాలు జరిగిస్తూ అనేక సంఘాలలోనూ కూడా ఉన్నారు. వారందరినీ తీసివేసి మీ యొక్క ఆలోచనలను మార్చుకోనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. సంఘాలకే కాదు, కుటుంబాలలో కూడా, బంధువులలో కూడా, స్నేహితులలో కూడా దుష్ట కార్యములు జరిగించేవారని మొదటి కీర్తనలో ఉంది కదా. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మనం ప్రార్థన చేసుకునేప్పుడు, చిన్న ప్రార్థన చేసుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవా, నీకు కొందనాలు. మాతో ఉంటూనే మమ్మల్ని తొలి చేస్తూ మాకు లేనిపోయిన మాటలు చెప్పి మా జీవితాలను, మా సంఘాలను, లేకపోతే మా యొక్క ఎన్జిఓలో పనిచేస్తున్నటువంటి వారు కొంతమంది ఎన్జిఓని నాశనం చేయాలని సుబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అట్లాంటి ఎన్జిఓల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభువా. అలాంటి సంఘాలలో భయంకరమైనటువంటి నిత్యమైన దురాత్మలు కలిగినటువంటి వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు ప్రభువా. ఆడ దుష్టులను మీరే శిక్షించండి, మీ ఆత్మ కార్యములు జరిగించమని ఆ ఎన్జిఓల నిమిత్తమై, ఈ సంఘాల నిమిత్తమై ఈ సభలో ప్రార్థిస్తున్నాను. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడే పాస్టర్లకి ప్రభువా, వాళ్ళ సంఘాన్ని బాగు చేసుకునే కృపను దయచేయమని, కుటుంబాలను బాగు చేసుకునే కృపని బిడ్డలకు దయచేయమని
మన అన్నదమ్ములైనా దుష్టుడుగా ఉంటే, మన బంధువులైన స్నేహితులుగా దుష్టుడుగా ఉంటే వాడిని పక్కన పెట్టేద్దాం. దేవుని మాట విందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. ప్రభా నీ వందనాలు. ఈ బిడ్డలు లోబడి నీ చిత్తానికి లోబడ్డారు కనుక ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆ 10 సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో ప్రార్థించుకుని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.